కేతన్నపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈనాడైతే మనము బీఆర్ఎస్ సిపిఐ పార్టీ కలిసి ఈ మున్సిపాలిటీలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నామో ఆ రోజునే ఈ యొక్క మున్సిపాలిటీలో వాతావరణం మారింది. అట్లనే మన హరీష్ రావు గారు వచ్చి మీటింగ్ పెట్టడం వలన కూడా ప్రజలలో చాలా చైతన్యం వచ్చింది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో సింగరేణిలో చేస్తున్నటువంటి అవినీతి, సింగరేణిని దివాలా తీయించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ సింగరేణి ప్రాంత ప్రజలందరిలో కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది. అట్లాగే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వార్డుల్లో ఇప్పుడే సుమన్ గారు చెప్పినట్టుగా అధికార పార్టీ అధికారాన్ని ఉపయోగించి డబ్బులను కూడా ఉపయోగించి ఇటు పోలీసు దీంతో కూడా ఏం చేసినప్పటికి కూడా ప్రజలు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. ఇంకా ఇవాళ మనం చూస్తే జనరల్గా స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా కూడా అధికార పార్టీకే కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇవాళ అధికార పార్టీ ఉండి మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటుగా మరి తీర్పు ఇచ్చారంటే కాంగ్రెస్ పాలనకి ఇది అద్దం పడుతుంది. ఇది భవిష్యత్తులో తప్పనిసరిగా మన కూటమి బీఆర్ఎస్ సిపిఐ పార్టీ కూటమి భవిష్యత్తులో కూడా కలిసి మనం పనిచేయడానికి ఇవాళ ఈ యొక్క ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే ఇవాళ మన కూటమిని అంగీకరించారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఈ కూటమి భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఈ యొక్క మున్సిపాలిటీలో అభివృద్ధికి సరే వాళ్ళు చెప్పారు అధికార పార్టీలో మేము ఉంటాం, నిధులు మేమే తీసుకురావాలి, కాబట్టి మేము లేకుండా మీరు ఆ అభివృద్ధి ఎట్లా చేస్తారన్నారు. కానీ కొట్లాడి కూడా న్యాయంగా మనం సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. అధికారాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. న్యాయం కొరకు కొట్లాడి తప్పనిసరిగా మనం అభివృద్ధి చేసుకుందాం. ఇవాళ మనం 2 కలిసిన తర్వాత ఈ ప్రాంతంలో భవిష్యత్తులో కూడా ఎదురుండదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క తీర్పు ఈ విధంగా మంచిగా బీఆర్ఎస్కి సిపిఐకి అనుకూలంగా ఇచ్చినందుకు మీ అందరికీ ముఖ్యంగా ఓటర్లకి అదేవిధంగా కార్యకర్తలు కూడా పార్టీ భేదం లేకుండా 1, 2 ఉండొచ్చు కానీ మిగిలిన అన్ని చోట్ల కూడా వాస్తవంగా బాగా కలిసి పనిచేశారు. ఏమాత్రం మన అభ్యర్థే ఉన్నాడనే పద్ధతిలోనే చేశారు తప్ప ఇంకొక పార్టీ అనేది చూడలేదు. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. కాబట్టి అట్లా పనిచేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా ఓటర్ మహాశయులందరికీ కూడా ఇటు కమ్యూనిస్ట్ పార్టీగా బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ కూటమిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.